అందరికీ నా నమస్కారాలండి. ఇప్పటి వరకు మనం 1-4 యూనిట్ల వరకు ఉన్నటువంటి ఎడిటింగ్‌ని కంప్లీట్ చేశాం. ఇప్పుడు మనం 5వ యూనిట్‌లో ఉన్నాం. 66 పేజీ. 66 పేజీ వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్నది పేజ్ నంబర్ 66లో మీకు ఈ ఎడిటింగ్ అనేది మీకు కనబడుతుంది. 'ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్' అనేది. ఇందులో ఏం చెప్పారంటే సమ్ వర్డ్స్ హావ్ బీన్ రాంగ్‌లీ స్పెల్డ్. స్పెల్లింగ్ తప్పులని. కాబట్టి వాటిని కరెక్ట్ చేయమన్నారు. అలానే రీడ్ ద పారాగ్రాఫ్ అలౌడ్ పిల్లల చేత గట్టిగా చదివించమని చెప్పున్నారు. కాబట్టి ఇది మనం చూద్దాం. దీనికన్నా ముందు ఏ అయితే 10th క్లాస్‌కి సంబంధించి టోటల్ పాఠ్యాంశాలే కాదండి అండ్ టోటల్‌గా ప్రతీది కూడా కవర్ చేయబడి ఉన్నటువంటి ప్లేలిస్ట్ లింక్ ఇది. మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ప్రతీది కూడా చాలా తక్కువ సమయంలో మొత్తం టాపిక్స్ అన్నీ కూడా పై డయాగ్రామ్ కానివ్వండి, యూజ్డ్ టు, వుడ్ టు కానివ్వండి, జంబుల్ సెంటెన్సెస్ కానివ్వండి, డిక్షనరీ ఎంట్రీ, బార్ డయాగ్రామ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, కాన్వర్జేషను, ఎడిటింగ్ ఫస్ట్, సెకండ్ చాప్టర్స్, థర్డ్, ఫోర్త్ అవన్నీ కూడా అవ్వడం జరిగింది. ఆ మోడల్ పేపర్ కూడా ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఇక్కడ మీకు ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు మొబైల్‌లో గనక చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటి నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదా మీకు చివర్లో ఎండ్ స్క్రీన్స్ ఇలా వస్తాయండి బాక్సుగా. వాటిని క్లిక్ చేయడం ద్వారా టోటల్ సిలబస్ మొత్తాన్ని పొందొచ్చు. దయచేసి గమనించు. లేదా ఇదన్నీ మాకు తెలియదండి అనుకుంటే సింపుల్గా లింక్ అని కామెంట్ సెక్షన్లో LINK లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో మీరు అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మొత్తం ప్లేలిస్ట్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఇందులో ఏం చెప్తున్నారంటే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. The journey to Valley of Flowers begins about 16 km away from Joshimath at Govind Ghat on the Rishikesh Badrinath Highway. చూడండి, హైట్ వే అంటారా హైవే అంటారా? కాబట్టి ఇది తప్పు. హైట్ వే కాదు, హైవే. HIGHWAY హైవే. ఇది ఒకటి మనం గమనించాం. ఇక్కడ హైట్ వే అన్నారు. హైట్ వే కాదు, హైవే. హైవే అంటాం. ఇది తప్పు. ఇక్కడ ఇచ్చింది హైవే అనేది కరెక్ట్. ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ కవర్డ్ విత్ ఏ రిచ్ వెరైటీ ఆఫ్ మ్యాగ్నిఫిసెంట్ ప్లాంట్స్. చూడండి, వెరైటీ అంటే ఎలా ఉంటుంది స్పెల్లింగ్ అంటే VARIETY వెరైటీ. ఇక మ్యాగ్నిఫిసెంట్కి చూసుకుంటే ఇక్కడ ఎస్ అనేది ఒక్కటి తప్పిస్తే మిగతాదంతా కూడా కరెక్టే. MAGNIFICENT మ్యాగ్నిఫిసెంట్. ఇవన్నీ కూడా లిస్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కొన్నిసార్లు ఇవే డైరెక్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. మోస్ట్ ఈసారి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో నుంచి ఇచ్చేయచ్చు. కాబట్టి 4 మార్కులండి. ఈ ఎడిటింగ్కి వచ్చేసి 4 మార్క్స్. అండర్లైన్ అనేది చేయబడి ఉంటుంది. జస్ట్ మనం ఏంటంటే ఏదైతే కరెక్ట్ ఉందో అది రాసేస్తే సరిపోతుంది. ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ 1000 ఆఫ్ విజిటర్స్ కాదు, థౌజండ్స్ ఆఫ్ విజిటర్స్ అని ఉండాలండి. ఇక్కడ ఏంటంటే THOUSANDS థౌజండ్స్ అని ఉండాలి. ఓకే, థౌజండ్స్ అని ఉండాలి. 1000 ఆఫ్ అనేది వాడరు. హ్యావ్ డిస్కవర్డ్ ద ఎడల్ అమిడిస్ ద మౌంటైన్. అంటే ఒక ప్రశాంతమైన జీవితం అక్కడ అంతా కూడా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్తున్నారు కాబట్టి అన్ని పూలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చాలా ప్రశాంత ఇడల్ అంటే ప్రశాంతంగా ఉండడం, ఆనందంగా ఉండడం అని. హౌఎవర్ దే లివ్ లైక్ మార్క్స్ ఓన్లీ బై వే ఆఫ్ ఎంటీ క్యాన్స్, వేస్ట్ పేపర్ అండ్ సిగరెట్ బట్స్. యాక్చువల్గా సిగరెట్ బట్స్ ఎలా అంటే పూర్తి స్పెల్లింగ్ CIGAR అండి, ETTE అండి. సిగార్ అండి. యాక్చువల్గా సిగరెట్ సిగార్ అంటారు. ఇది చాలా పెద్దదిగా ఉంటుంది. చుట్ట సిగార్ పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు ETT ఎందుకు చేర్చారంటే చిన్నది అని చెప్పడానికి, చిన్న సిగార్ అని చెప్పడానికి సిగరెట్ అంటే స్మాల్ పీస్ ఆఫ్ సిగార్ అనేసి అర్థం అనమాట. చిన్న సిగార్ అని అర్థం అనమాట. కాబట్టి ETT ఉండాలండి. ఇంకో టీ ఇక్కడ ఉండాలి. బట్స్ అంటే ముక్కలు, మనం పీల్చి పడేసిన తర్వాత ఉండేటటువంటి ముక్కలు. ట్రెక్కింగ్ అంటే ఉండాలి. TREKKING. ట్రెక్కింగ్ అంటే ఏంటంటే ఆ కొండల మీదుగా వెళ్ళడం,
వాటిని కొండల మీద నడవడం ఇవన్నీ అనమాట. ఇన్ ద ఏరియా హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ట్రాంప్లింగ్ ఆఫ్ దీస్ డెలికేట్ ప్లాంట్స్. ఇక్కడ ఎప్పుడైతే మనిషి ఇన్వాల్వ్ అవుతాడో అక్కడ ప్రశాంతత పోతుంది ఆటోమేటిక్గా. జనాలంతా రేగబడతారు, అబ్బా భలే ఉంది భలే ఉంది, అక్కడ ఉన్నాయన్ని తొక్కేస్తారు, తిన్నయన్ని ఆడ పడేస్తారు, క్యాన్లు, సిగరెట్లు, ఇంకా తిన్నయి వేస్ట్ పేపర్స్ అన్నీ పడేస్తే ఇంకా స్వర్గం కూడా నరకం అయిపోతుంది. అదే జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ట్రెక్కింగ్ అని వెళ్తున్నారు, ఆ కొండలు కోనలు ఎక్కుతున్నారు, ఎక్కే క్రమంలో ప్లాస్టిక్ వేస్టేజ్ అంతా అక్కడే వదిలేస్తున్నారు, డెలికేట్ ప్లాంట్స్ తొక్కేస్తున్నారు. కే ఉండదండి, ఓకే, డెలికేట్, DELICATE, డెలికేట్, కే బదులు సి ఉండాలి. డెలికేట్ ప్లాంట్స్ బై హ్యూమన్స్ అండ్ పోనీస్. అక్కడికి మరి కొంతమంది మరి ఉన్నోళ్ళు ఉంటారు, గుర్రాలతో వెళ్తారు, చిన్న చిన్న గుర్రాలతో, ఓకేనా. పోనీస్ అంటే చిన్న సైజు గుర్రాలు అనమాట, ఇవి క్రాస్ బ్రీడ్. కాబట్టి ఇవి తొక్కేస్తుంటాయి ఆ చెట్లని మొక్కల్ని. యాజ్ ఏ రిజల్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ కంపెల్డ్, ఓకే, కంపెల్డ్. ఇక్కడ మనకి కంపెల్ ఎలా వస్తుంది అంటే COMPLLED అండి, ఓకేనా. కంపెల్డ్ టు బ్యాన్ ఆల్ మౌంటైనీరింగ్. మౌంటైనీరింగ్ 2 ఈలు ఉండాలండి, ఇక్కడ 2 ఈలు ఉండాలి. మౌంటైనీరింగ్ మనం చూసినట్లయితే MOUNTAIN, మౌంటైన్ అండి ఇది. మౌంటైన్కి 2 ఈలు, RING, మౌంటైనీరింగ్ ఇదనమాట. అంటే మౌంటైన్స్ ఎక్కడం, మరి అవన్నిటిని ఏం చేసిందంటే బ్యాన్ చేసింది. కొండలు ఎక్కడాన్ని, ట్రెక్కింగ్ మామూలుగా నడవడాన్ని, మౌంటైనీరింగ్ అంటే నిలువుగా ఉండేటటువంటి కొండలను ఎక్కడం, ట్రెక్కింగ్ ఏంటంటే ఏటవాలుగా ఉన్నటువంటి కొండలను ఎక్కడం, ఎక్స్పెడిషన్స్, కొన్ని గేమ్స్ ఉంటాయి అలాంటివన్నీ కూడా. లైవ్ స్టాక్ గ్రేజింగ్, గ్రేజింగ్ ఏముందండి, GRASING అని ఉంది. కానీ ఇక్కడ ఏముంటుంది అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా ఇండియా కంపెల్ టు బ్యాన్ అనమాట ట్రెక్కింగ్, ఎక్స్టెండ్ లైవ్ స్టాక్ గ్రేజింగ్. ఇవన్నీ కూడా ఏం చేసింది అంటే బ్యాన్ విధించింది. ఈ గ్రేజింగ్ ఎట్లా వస్తుంది అంటే ఎస్ బదులు జెడ్ వస్తుందండి, GRAZING, గ్రేజింగ్ అంటే మేత వేయడం, లైవ్ స్టాక్ అంటే పశు సంపద. ఆ ఏరియాలో కనీసం గొర్రెలు, మేకలు అవన్నీ కూడా మేత తినడానికి కూడా అనుమతించట్ల, బ్యాన్ విధించింది. ఎవ్వరు వెళ్ళడానికి వీల్లేదు, అంతే, ఒక పురుగు కూడా ఉండడానికి వీల్లేదు. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ February 20, 1983. టోటల్గా మానవ సంచారాన్ని టోటల్గా బ్యాన్ విధించేసింది. అంత అందమైన వ్యాలీని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళి అన్నీ తొక్కి పడేసి, అంతేకాదు అక్కడ తిని ప్లాస్టిక్ అన్నీ పడేస్తున్నారు. కాబట్టి ట్రెక్కింగ్ బ్యాన్ చేశారు, పశువులు మేత వేయడాన్ని బ్యాన్ చేశారు. దిస్ ఈజ్ టు ప్రివెంట్, ఐ ఉండదండి, ఈ ఉంటుంది, ప్రివెంట్, PREVENT, ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్ టు వన్ ఆఫ్ అవర్ నేషన్స్ యూనిక్ రిపాజిటరీస్ ఆఫ్ న్యాచురల్ బ్యూటీ. రిపాజిటరీ కరెక్టే, న్యాచురల్ బ్యూటీ. కాబట్టి అందమైన ప్రదేశాన్ని కాపాడుకోవడానికి భారతదేశ ప్రభుత్వంకి తప్పలేదు ఇలాంటి తీసుకోవడానికి. కాబట్టి ఇవండి మోస్ట్ మనం చూసినట్లయితే హైట్ వే అన్నారు, హైవే, వెరైటీ ఈ అనేది మిస్ చేశారు, మ్యాగ్నిఫిసెంట్ ఎస్ ఒకటి ఎక్స్ట్రా పెట్టారు, థౌజండ్స్ అని ఉండాలి, థౌజండ్స్ ఆఫ్ విజిటర్స్, సిగరెట్ ETTE ఒకటి మిస్ చేశారు, ట్రెక్కింగ్ ఏ బదులు ఈ ఉండాలి, డెలికేట్ CATE, కంపెల్డ్ 2 L ఉండాలి, మౌంటైనీరింగ్ 2 ఈలు ఉండాలి, ఎస్ బదులు జెడ్ ఉండాలి గ్రేజింగ్లో, తర్వాత ప్రివెంట్ PREVENT అనేది ఉండాలి, మౌంటైనీరింగ్ 2 ఈలు, గ్రేజింగ్ అది. ఇదండి టోటల్గా దీనికి సంబంధించి ఏవైతే తప్పులు ఉన్నాయో అన్నీ చూసాం. మీరు ఒకవేళ ఒక లిస్టు మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే అదిగోండి ఏవైతే తప్పులు ఉన్నాయో ఒప్పులు అవన్నీ కూడా ఒక సైడ్న రాయడం అయితే జరిగింది. ఇవేమో అన్ని తప్పులు, ఇవేమో అన్నీ కరెక్ట్ చేసినాయి. కాబట్టి ఇవేంటంటే ఒక లిస్ట్ ఉండాలి దీనికి సంబంధించి అనుకున్న వాళ్ళు పాజ్ చేసుకొని దీని అంతవరకు ఎక్కించుకుంటే చాలా సులభంగా ఉంటుంది, ఈజీ రెఫరెన్స్గా. దయచేసి గమనించండి. ఇది మీకు పేజ్ నెంబర్ 66లో 66వ పేజీలో యూనిట్ 5కి సంబంధించి ఏదైతే పాఠ్యాంశం ఉందో వర్క్ బుక్ అండి. వర్క్ బుక్ ఉంది కదా, వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ 2, అందులో యూనిట్ 5 పేజ్ నెంబర్ 66లో మీకు ఈ ఎడిటింగ్ ప్యాసేజ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మీకు అట్లానే టోటల్ ఇలానే మీకు సులభంగా కావాలి, సులభ పద్ధతిలో నేర్చుకోవాలి అనుకుంటే సింపుల్గా చూడండి,
ప్రతిదీ కూడా ఇక్కడ ఇవ్వబడింది. ఈజీగా మీకు ప్రతి టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి టాపిక్ కూడా ఇది 4 మార్కులకు ఉందండి. ఆ విషయాన్ని కూడా గమనించండి. ఇప్పుడు ఇది ఓకే కదండి. రాసేసుకున్న జస్ట్ పాజ్ చేసుకొని రాసుకుంటే సరిపోతుంది. ఈజీగా ఉంటుంది తర్వాత రిఫరెన్స్‌కి. ఇప్పుడు మీకు ఒక 5 సెకండ్‌లో ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ రావడం జరుగుతుందండి. ఆ ఎండ్ స్క్రీన్స్‌ని గనక క్లిక్ చేస్తే టోటల్ సిలబస్ యాక్సెస్ చేయొచ్చు. టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా ఈ వీడియో కింద లింక్ అని గనక అడిగినట్లయితే నేను ఆ లింక్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్స్ ఎ లాట్.